ఈ వీడియోలో అయితే మీకు డ్రైవింగ్ టెస్ట్‌కి రీటెస్ట్ స్లాట్ ఎలా బుక్ చేయాలని, అలాగే ఇప్పటిదాకా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు అప్లై చేయలేదనుకుంటే, వాళ్ళు ఫస్ట్ లెర్నింగ్ టెస్ట్‌కి అప్లై చేయాలి. అంటే లెర్నింగ్ లైసెన్స్‌కి. తర్వాత లెర్నింగ్ లైసెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని, తర్వాత ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఇంకా అలాగే మనకు డ్రైవింగ్ టెస్ట్‌కి ఎలా అప్లై చేయాలని, డ్రైవింగ్ టెస్ట్‌కి ఎలా నేర్చుకోవాలని చెప్పి ఇయన్నీ వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయి. చాలా డీటెయిల్‌గా ఉన్నాయి. ఇప్పటిదాకా ద మోస్ట్ ఫేమస్ అంటే ఈ వీడియోస్‌లో మన ఛానలే ఫస్ట్ ఉంది. ఈ వీడియోస్ అన్నీ వెళ్లి చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గాని కామెంట్స్‌లో అడగండి. రిప్లైస్ అనేటివి వస్తాయి. అందరికీ అర్థమయ్యే విధంగా తీసిన వీడియోస్. ఇప్పుడైతే మనం ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయినోళ్ళు సెకండ్ అటెంప్ట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి చూపిస్తానన్నమాట. సో, ఇప్పుడైతే మీరు మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అక్కడ పరివాహన్ సేవ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటది కదా! మనం ఆల్రెడీ ఫస్ట్ నుండి మనం అదే వెబ్సైట్‌లో అయితే చేస్తుంటాం కదా! సేమ్ వెబ్సైట్ డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్‌కి ఏ అప్లికేషన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అది ఓపెన్ చేసి స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. వెబ్సైటు మనకు వేరేగా ఉంటది. సో, నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. సో, పరివాహన్ సేవ అనే వెబ్సైట్‌లోనే వెళ్ళి తర్వాత ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో, ఇక్కడికొచ్చాక మీకు బ్యానర్ అయితే ఇలాగొస్తది. సో, ఈ పాపప్స్ అంతా క్లియర్ చేసుకున్నాక ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ అదర్స్ అనే ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు ఫైండ్ అప్లికేషన్ నెంబర్ అయితే చేసుకోవాలనమాట. మరి అది ఎందుకు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు మీరే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రీవియస్‌గా ఉన్న నెంబర్స్ అన్నీ చూసుకోవాలి కాబట్టి. అప్లికేషన్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, ఆర్‌టీఓ ఆఫీస్ మరి నాదొచ్చి నెల్లూరు. మరి మీదేదో అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా డీటెయిల్స్ అయన్నీ కూడా వస్తాయన్నమాట. సో, అవి వన్స్ సబ్మిట్ చేస్తే ఇప్పుడు చూసారు కదా! నా నేము అన్నీ వచ్చేసాయి. సో, ఇవన్నీ కూడా చేస్తే నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే. ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు నా అప్లికేషన్ నెంబర్ మీద ఏమీ లేవు అని చెప్పి చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలంటే మళ్ళీ కూడా ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఒక్కసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి సబ్మిట్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇక్కడ నాకు లెర్నింగ్ లైసెన్స్ అనేది వచ్చినట్లు చూపిస్తుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్. సో, ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ పాసో, ఫెయిలో నాకు తెలియాలి కదా! ఇప్పుడు నేను గెట్ డీటెయిల్స్ అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఇక్కడైతే మీకు ఓటీపీ అనేది వస్తది. ఈ ఓటీపీ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కైనా రావచ్చు. అలాగే మీ రిజిస్టర్ మెయిల్ ఐడీకైనా రావచ్చు. ఇప్పుడు నేను ఓటీపీ మొబైల్ నెంబర్‌కి వచ్చింది క్లిక్ చేసుకున్నాను. సో, ఇప్పుడైతే ఇక్కడ చూడండి నా అప్లికేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. సో, ఇప్పుడు నా అప్లికేషన్ నెంబర్‌తో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న అప్లికేషన్ నెంబర్‌కి క్యాప్చా అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేయాల్సొస్తది. సో, మీరు కూడా మీ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తూ ఉండండి. నేను కూడా చేసేసి వస్తాను. సో, చేసేసాను. చూడండి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే ఇక్కడ నా అప్లికేషన్ అంటే ప్రీవియస్‌గా ఫస్ట్ ఎప్పుడైతే నేను ఈ ఒక డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ ఇవన్నీ బుక్ చేశాను కదా! అదంతా కూడా వచ్చింది. చూసారా అన్నీ కంప్లీటెడ్, ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. సో, రికార్డ్ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ మోర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఇక్కడ అన్నిటి కూడా పెండింగ్ అని పెడిపోయి ఉన్నాయి. చూసారు కదా పెండింగ్ అని ఉంది. మోటార్ సైకిల్ విత్ గేర్. సో, చూసినట్లయితే నా స్లాట్ ఆఫ్ డేట్ అనేది చూసారు కదా సెప్టెంబర్ 29 యాక్చువల్‌గా నేను స్లాట్ బుక్ చేసుకున్న డేట్ అనమాట అది. సో, ఇప్పుడు మళ్ళీ మనం కింద చూసినట్లయితే మోటార్ సైకిల్ విత్ గేర్ ఫెయిల్ అనేది అయిపోయాను నేను. చూడండి బాగా చూపిస్తున్నాను మీకు. నేను నా ఫస్ట్ అటెంప్ట్ అనేది ఫెయిల్ అయిపోయాను. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్. సో, దీని గురించి కూడా వీడియో కావాలంటే మీకు ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఉంది ఎందుకు ఫెయిల్ అయ్యానని. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్ అనే దాన్ని నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను అన్నమాట. సో, ఇప్పుడు ఇది నేను క్లిక్ చేయంగానే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది సేమ్ థింగ్ నేను ఇప్పుడే ఎంటర్ చేయబోతున్నాను. సో, ఈ అప్లికేషన్ నెంబర్‌ని కరెక్ట్‌గా జాగ్రత్తగా చూసుకొని చేయండి అనమాట. సో, ఇప్పుడు మీరు కూడా అక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే ఇక్కడ వస్తది చూడండి. అప్లికేషన్ ఫీ నాట్ డన్ స్లాట్ బుకింగ్ అలౌడ్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. సో, ఇప్పుడు మనం స్లాట్ బుక్ చేయాలంటే ముందుగా మనం ఫీ పేమెంట్ అనేది చేయాలి కదా! సో, ఇప్పుడు మనం కూడా ఫీ పేమెంట్‌కి అయితే వెళ్ళబోతున్నాం మళ్ళీ. అంటే సెకండ్ అటెంప్ట్‌కి కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఫీజ్ అనేది పేమెంట్ చేయాల్సి వస్తది. మరి ఈ ఫీ పేమెంట్ ఎలాగా ఏంటనేది చూపిస్తాను చూడండి. హోమ్‌లోకి వచ్చేసి మెయిన్ పేజ్‌కి వచ్చేసి ఫీ పేమెంట్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్స్‌లో ఈ ఫీ పేమెంట్ అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్, రీటెస్ట్ ఫీ చూసారా ఇక్కడ రీటెస్ట్ ఫీ అని ఉంది. సో, ఈ రీటెస్ట్ ఫీని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ రాయాలి. అంటే ఏ అప్లికేషన్ నెంబర్ అంటే మీకు డ్రైవింగ్ టెస్ట్‌కి ఉంటుంది కదా అప్లికేషన్ నెంబరు. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తది.
సో దాన్ని మీరు చెక్ చేసుకొని చూసుకొని ఎంటర్ చేయండి. చూసారా, ఇక్కడ నేను ఎంటర్ చేశాను, మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు మన డీటెయిల్స్ అనేటివి నొక్కితే అన్నీ ఆర్డర్ వైజ్లో పడిపోతాయి. చూసారా, ఇప్పుడు మనకు డ్రైవింగ్ టెస్ట్కి అగైన్ మనకు 300 రూపీస్ మనకి ఇక్కడ ఫీ పేమెంట్ చేయాలి. మనం ప్రీవియస్గా ఫీ పేమెంట్ చేసింది కూడా అక్కడ చూపిస్తాను స్టార్టింగ్లో 900 రూపీస్, 60 అలాగా. సో ఇప్పుడు మనం ఇక్కడ కామన్ పీజీ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఆ క్యాప్చాన్ అంతా ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఎంటర్ చేయండి, నేను ఇప్పుడే ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను కదా. ఇప్పుడు పే నౌ అని నొక్కంగానే మళ్ళీ మన డీటెయిల్స్ అనేవి ఒకసారి చూపిస్తుంది అనమాట. ఒకసారి ప్రతిదీ కూడా రీవెరిఫికేషన్ అనేది చేసుకోండి. సో రీవెరిఫికేషన్ చేసుకొని ట్రాన్సాక్షన్ ఐడీలు ఇవన్నీ కూడా ఒకసారి ఫోటోలు అనేటివి తీసుకోండి అనమాట. సో ఈ పేమెంట్స్లో మనకు రీటెస్ట్ ఫీలో ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సో ఓకేనా, 1కి 2 సార్లు చూడండి, మీకు చాలా క్లారిటీగా నిదానంగా చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఇప్పుడు మీరు రావాల్సిందంతా ఏంటంటే అక్కడ ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇక్కడ ప్రొసీడ్ ఫీ పేమెంట్. ఇప్పుడు మనకు పేజ్ అనేది రీలోడ్ అనేది అవుతూ ఉంటుంది. సో దీనికేం పెద్ద సమస్య ఏం పట్టదు. సో ఇప్పుడు చూస్తారా వచ్చేసింది. గేట్వే వచ్చి CFMS. సో దీన్ని కలెక్ట్ చేసుకొని ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేశాక ఇప్పుడు మన పేజ్ అనేది అగైన్ రీలోడ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ పేజ్ రీలోడ్ అయ్యే లోపల మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూసారా ఆన్లైన్ పేమెంట్స్, ఇక్కడ మనకు యూపీఐ అనేది దేంట్లో అయినా వస్తుంది, మనం ఏదైనా క్లిక్ చేయొచ్చు. నేను వచ్చి SBI క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కామన్గా ఉండేది SBI కాబట్టి. ఇక్కడ మనకు చూసారా యూపీఐ. సో మీకు ఇప్పుడు SBIలో అకౌంట్ లేకపోతే ఇబ్బంది ఏం లేదు, యూపీఐ మీరు దేంట్లో నుండి అయినా చేయొచ్చు. SBI బ్యాంక్ అకౌంట్ అనే కాదు, సో మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ నుండి మీరు QR కోడ్ అనేది స్కాన్ చేసి చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ నేను స్క్రోల్ చేయగానే ఇక్కడ నాకు QR కోడ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తుండగానే QR కోడ్ అనేది నేను కూడా స్కాన్ చేసి ఆన్ ది స్పాట్ ఆఫ్ ఫీ పేమెంట్ అనేది చేస్తున్నాను అనమాట. సో చూడండి, జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను. సో 300 రూపీస్ మనకు పేమెంట్ సెకండ్ అటెంప్ట్, అంటే అటెంప్ట్లో మనం చేయాల్సింది. సో ఇప్పుడు మీతో పాటు నేను కూడా స్కాన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చూసారా, ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్. సో ఇప్పుడు మనకు ఫీ పేమెంట్ సక్సెస్ అనేది అయింది. దీని ఒక ఫోటో తీసుకొని జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకైనా మంచిది. ఇప్పుడు అగైన్ మన పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళే స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం స్లాట్ బుకింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో ముందుగా మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్రింట్ రిసిప్ట్. సో ఆ ప్రింట్ రిసిప్ట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అగైన్ ఇక్కడ క్యాప్చా అడగద్ది, క్యాప్చా అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. సో మీరు క్యాప్చా ఎంటర్ చేయండి, నేను చిటిక్లో చేసి వస్తాను. సో చేస్తాను, చూస్తారా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. చూడండి, డేట్స్ చూస్తే ఇప్పుడు మనకు చూసారా కొత్తగా ఫీ పేమెంట్ చేసిన డేట్ అనేది ఇక్కడ ఉంది. సో ప్రీవియస్గా వచ్చి సెప్టెంబర్లో ఉంటే ఇప్పుడు నవంబర్లో ఉంది, గమనించారా. ఇప్పుడు నేను ఆ నవంబర్ డేట్ అనేది క్లిక్ చేసి రిసిప్ట్ నెంబర్లోకి అయితే వెళ్ళాలి. చూసారా, సెకండ్ది. సో మీరు కూడా అలాగే చేయండి. సో ఇప్పుడు మీరు కూడా క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి, నేను కూడా చిటిక్లో చేసి వచ్చేస్తాను. సో ఇప్పుడు మీతో పాటే నేను కూడా ఎవ్రీథింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. అలాగే ఫుల్ వీడియోస్ కావాలంటే మనకు ప్లేలిస్టే ఉంది. ఇప్పుడు ప్రింట్ రిసిప్ట్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ రిసిప్ట్ అనేది ఉండాలని, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫర్దర్గా మనకు చాలా వరకు అవసరం. నేను ఎందుకైనా మంచిదని చెప్పి రెండింటిని కూడా తీసుకుంటున్నాను. ఏమవుద్ది చెప్పండి, జస్ట్ పక్కన ఉంటాయి అంతే కదా. సో మీరు కూడా ఇటువంటివి ఫీ రిసిప్ట్స్ అనేటివి కానీ ఏమన్నా కూడా డాక్యుమెంట్స్ అనేటివి కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్గా అన్నిటినీ కూడా ఒక ప్రింట్ రిసిప్ట్స్ అన్నీ చేసుకొని PDF రూపంలో అయితే మీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ అన్నిట్లో కూడా సేఫ్గా పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అనేది రెండిట్లో కూడా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు హోమ్కి రావాలి. ఇప్పుడు అగైన్ మనం స్లాట్ బుకింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు స్లాట్ బుకింగ్స్ అపాయింట్మెంట్స్కి వెళ్ళి అపాయింట్మెంట్స్లో ఇక్కడ చూసే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ నొక్కండి, ఎందుకంటే 300 రూపీస్ ఫీ పే చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఆ అప్లికేషన్ నెంబర్ని ఇప్పుడు ఎంటర్ చేయాలన్నమాట. సో నేను కూడా అప్లికేషన్ నెంబర్ చెక్ చేసుకొని రాస్తున్నాను. చూడండి, చేసేసాను. సో ఇప్పుడు మీరు కూడా చూసి ఇప్పుడు సబ్మిట్ చేయగానే ఇక్కడ చూసారా ఇష్యూ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ మనం చేస్తున్నాము, ఇప్పుడు 300 రూపీస్ ఫీ పేమెంట్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు మనకు ఆ సీరియల్ నెంబర్ అనేది అని ఇష్యూ ఫర్ మోటార్ వెహికల్, దీన్ని ఒకసారి క్లిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకుంటే మనకు ప్రొసీడ్ టు బుక్ అని వస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ టు బుక్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇప్పుడు చూస్తారు మనం మెయిన్ పేజ్కి వచ్చేసాం. ఇది అసలు సిస్సలైంది, ఎందుకంటే ఈ డిసెంబర్లో మనం చూస్తే అసలు స్లాట్స్ అనేటివే లేవు.
సో యాక్చువల్లీ నాకు డిసెంబర్లోనే చేసేసుకోవాలి అనుకున్నాను, బట్ అక్కడ కూడా లేదు. ఏం చేద్దాం చూడండి, ఇంకా మళ్ళీ మనం న్యూ ఇయర్లోకి వచ్చేసాం. సో 2026 చూడాలి, న్యూ ఇయర్ ఫస్ట్ డేటే బుక్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతున్నాను. ఆ డే వన్నే మనకు సక్సెస్ వస్తుందో లేకపోతే అగైన్ ఏమవుద్దో చూడాలని ఉంది నాకు కూడా. బట్ ఎందుకో ఫస్ట్ రోజే అవసరమా అనుకొని మళ్ళీ చెయ్యాలా వద్దా అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఉంది కదా, గ్రీన్ కలర్ వచ్చి స్లాట్ బుకింగ్, రెడ్ కలర్ వచ్చి నో స్లాట్స్, బ్లూ కలర్ ఉంటే హాలిడేస్. ఇక్కడ చూస్తే మనకు అసలు ఏమీ లేవు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇయర్లో గ్రీన్ కలర్ చూస్తారా ఎన్నో ఉన్నాయి. సో నేనైతే డే వన్నే పెట్టేసుకున్నాను అబ్బా. ఎందుకు చెప్పండి అంత లేట్ చేసుకోవడం, అసలుకే లేట్ అయిపోతుంది. సో డే వన్ పెట్టేసుకొని ఇప్పుడు స్లాట్ అనేది బుక్ చేసుకుంటున్నాను. 30 స్లాట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బుక్ స్లాట్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. 11 నుండి 1 o'clock దాకా స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరిలో కూడా లేవు, ఓన్లీ జనవరిలో చూపిస్తుంది రైట్ నౌ. డిసెంబర్లో అయితే అస్సలు లేవు అనమాట. డిసెంబర్ 1 to 3లో అయితే అసలు ప్రీవియస్ ఫర్దర్ అన్నట్లుంది. ఇంకా నేను ఎందుకైనా మంచిదని చెప్పి 1వ తేదీ పెట్టేసుకుందాం అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా మీకు ఎప్పుడు వీలైతే అంత ఫాస్ట్గా ఉంటే ఎంత ఫాస్ట్గా మీకు ఏది ఫస్ట్ గ్రీన్ కలర్ కనిపిస్తే అదే మీ స్లాట్ బుక్ చేసేసుకోండి. సర్లే చూద్దాంలే అలా కాకుండా వెంటనే చేసేసుకోండి. తెలియదు మనకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమవుద్ది ఏంటని. సో మనకి ఎప్పుడు స్లాట్ బుకింగ్స్ ఉంటే అప్పుడే మంచిది. అందులోనే ఎల్ఎల్ఆర్ అనేది 6 months వ్యాలిడిటీ. ఈ 6 monthsలో జస్ట్ 3 attempts మనం చేయాల్సింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ నాకు సెకండ్ అటెంప్ట్. ఇది అయిపోతే ఇంకా నాకు లాస్ట్ 1 attempt ఉంటుంది. ఇప్పుడు నేను స్లాట్ బుక్ స్లాట్ అనేది చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చేయంగానే ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది దేనికి రావాలా అన్నట్లు ఉంటుంది. సో నేను వచ్చేసి నాకు వచ్చిన సెక్యూరిటీ కోడ్ వచ్చి మొబైల్కి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. నేను దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాను అనమాట, ఓటీపీకి అనేది. సో ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయగానే చూస్తారా ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను జనవరి 1st అయితే నా స్లాట్ బుక్ చేసుకున్నాను. సో మీకైతే జనవరి మంత్లో అగైన్ నా ఎక్స్పీరియన్స్ వీడియో అయితే వస్తుంది. అది ఆ రోజైనా రావచ్చు, లేకపోతే ఒక 2 రోజులు లేదా ఒక 1 week అటు ఇటు అయినా రావచ్చు. సో సేమ్ అడ్రస్ నెల్లూరుకే వెళ్ళి నేను మళ్ళీ అయితే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్రింట్ రిసిప్ట్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఇదే మెయిన్. దీన్ని తీసుకొని నేను ఆ ఒక ఎగ్జామ్ టెస్ట్ సెంటర్కి అయితే వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ టెస్ట్ సెంటర్లో ఎలా ఉంటుంది ఏంటి ప్రతిదీ కూడా ప్రాపర్గా మీకు ఒక లాంగ్ వీడియో ఫార్మేట్లో చేసి చూపించున్నాను. సో మీరు అదంతా చూసి నేర్చుకోండి, ఎందుకంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాను కదా, నాకు ఎలాగా ఏంటి అనేది తెలియలేదు. సో ఇప్పుడు నేను కూడా అగైన్ మీతో పాటు ఆ వీడియోని రోజు కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ, లేదా ఎగ్జామ్కి వెళ్ళి ఒక వారం ముందు నుండి చూసుకుంటూ, ఈసారి మెంటల్గా నన్ను నేను ఫిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా తప్పులు జరగకూడదు అని చెప్పి చెక్ చేసుకొని వెళ్తానమాట. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాస్ అయిపోవాలబ్బా, ఎందుకంటే ఎన్నిసార్లు అంటే చాలా కష్టంగానే ఉంది నాకు కూడా. ఇప్పుడు ప్రింట్ చేసేసినాక హోమ్కి వచ్చేసాం. ఇప్పుడు హోమ్కి వచ్చేసాక మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మెయిన్ పేజీకి వెళ్ళాల్సిన సమయం అనమాట. సో ఒక్కసారి మెయిన్ పేజ్కి వెళ్ళాలా, లేకపోతే మీకు ఇక్కడతో ఎన్ఎఫ్ అనుకుంటే అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫీ పేమెంట్ చేస్తారు, స్లాట్ బుకింగ్ కూడా చేస్తారు. సో అండ్ ఫైనల్లీ మీకు ఏం చెప్పాలంటే, ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ డ్రైవింగ్ అటెంప్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు చేస్తున్నారు కదా, మీరు ఒకవేళ అసలు స్టార్టింగ్ ప్రాసెస్ అంతా తెలియాలంటే ఫస్ట్ ఎల్ఎల్ఆర్ అప్లై చేయాలి. ఎల్ఎల్ఆర్ అప్లై చేసినాక డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేయాలి, డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్కి. దానికి అప్లై చేశాక డ్రైవింగ్ టెస్ట్, తర్వాత స్లాట్ బుకింగ్, ఫీ పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి లెర్నింగ్ లైసెన్స్కి, అది మన ఛానల్లోనే వీడియో ఉంది. తర్వాత ఈజీగా లెర్నింగ్ లైసెన్స్ పాస్ అయ్యాక ఏం చేయాలి, దాని స్టెప్స్, అంటే టోటల్గా మన ఛానల్లో ఏంటంటే ఒక స్టెప్ ఆఫ్ అన్ని డ్రైవింగ్ టెస్ట్కి కావాల్సిన ప్రతి స్టెప్స్ అన్నిటిని కూడా ఒక ప్లేలిస్ట్ రూపాన్ని చేసి పెట్టున్నాను అనమాట. సో మీరు ఎటువంటి ఇబ్బంది పోబడలేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు హోమ్ పేజ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం మ్యాక్సిమంగా లేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అందరికీ నచ్చినట్లు ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.